హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ కిచెన్స్ అండి. ఇది ఫ్రైడే బ్లాగ్ అండి. మార్నింగే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, లంచ్ స్టార్ట్ చేసిన, పాలు కాచేసుకున్నాను. ఇదైతే అప్పడాల పిండి అండి. అప్పడాల పిండి కలుపుతున్నాను. కొంచెం పిండి ఉంటే దీంతోనే మనం అప్పడాలు కూడా చేసుకోవచ్చు. మీకు నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చాలా టేస్టీగా కూడా వస్తాయండి. హోమ్ మేడ్ అప్పడాలు అంటారు కదా, అప్పడాల పిండితోటి అప్పడాలు చేస్తారు. ఇదిగోండి, ఇందులోనే నేను కొంచెం 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు ఉప్పు వేసుకున్నా. కొంచెం ఇంగువ, నువ్వుల నూనె వేసి ముందు కలిపేసుకోవాలి, వాటర్ అది వేసేసి. చూడండి, ఈ వీడియో నచ్చుతుంది, మీకు గ్యారెంటీగా ట్రై చేయండి. ఇంట్లోనే అప్పడాలు చేసుకొని తినచ్చు, చాలా టేస్టీగా వస్తాయి. కాకపోతే ఒక 2 వీడియోస్ అవుతాయండి, ఎందుకంటే చేయంగానే మనం ఎండలో పెట్టాలి కదా, సమ్మర్ కాబట్టి తొందరగానే ఎండిపోతాయి. అందుకని నేను ఒక 2 వీడియోస్, ఒకటి లాంగ్ వీడియో, ఒక షార్ట్ వీడియో పెడతాను. అప్పడాలు ఎలా చేయాలి, అప్పడాల పిండి కలిపి ఎలా చేయాలి అనేది ఒక వీడియో, షార్ట్ వీడియో ఒకటి పెడతాను. ఎండిన అప్పడాలు కాల్చుకొని తిని చూపించేది ఒకటి. ఇదిగోని ఇప్పుడైతే ఇంగు వేసుకొని మొత్తం నేను కొంచెం నూనె అది వేసి కలిపేస్తాను. ఇదైతే ఇంగువ అండి, గడ్డగట్టుకుపోయిందని చెప్పేసి కొంచెం రోట్లో వేసి దంచుతున్నా. ఇదిగోండి, ఇంగువ కొంచెం ఇందులో వేసేసుకుందాం. ఇవ్వండి, కొంచెం వాటర్ పోసి కలిపేసుకోవాలి. ఆల్రెడీ నేను వీడియో షేర్ చేశాను అండి. కాకపోతే ఇప్పుడు ఇదే పిండితో మీకు అప్పడాలు చేసి చూపిద్దామని, స్టార్టింగ్ నుంచి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి మీకు నేను చూపిస్తున్నాను. ఇది మొత్తం మనం కలిపేసుకోవాలి. తర్వాత ఇదేమో నువ్వుల నూనె అండి, నువ్వుల నూనె వాడాలి. మెయిన్ దీనికి ఇంగు ఉండాలండి కంపల్సరీగా. ఇంగువ, నువ్వుల నూనె దీనికి చాలా టేస్టీగా వస్తుంది అప్పడాల పిండికి. అదే మనం బయట కొనుక్కుంటాం కదా అండి, మిరియాల అప్పడాలని, లిజ్జత్ అని కంపెనీస్ పేర్లు ఉంటాయి కదా, లిజ్జత్ ఎక్కువ వాడుతూ ఉంటారు. ఇక ప్లెయిన్ అప్పడాలు అవి ఇవి చాలా కంపెనీస్ ఉంటాయి కదండి, ఇది వేరు. ఇదైతే హోమ్ మేడ్ అప్పడాలు. ఒకసారి ట్రై చేసి చూడండి. పిండి కలుపుకొని మనం మినపప్పు పట్టించాలి, మరలో పట్టించి ఉప్పు, కారము, ఇంగువ, నువ్వుల నూనె అంటే నేనైతే ఇదేం వేస్తాను, మీకు దొరకకపోతే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు. కొంచెం వాటర్ పోసి కలిపేస్తాను. ఇదిగోండి, పిండి మొత్తము ఇట్లా నూనె వేసి పిసికేసుకున్నాను. నువ్వుల నూనె వేసుకోవాలండి, ఒత్తేసుకోవాలి. చపాతీ పిండిలాగా మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మధ్యస్థంగా ఇట్లా కలుపుకోవాలి పిండి అనేది. మీరు అప్పడాలు చేసుకునేటట్టయితే 1 కిలో పప్పుకి 1/4 కిలో పెసరపప్పు కూడా యాడ్ చేసి పట్టించుకుంటే మనకి మంచిగా వస్తాయండి అప్పడాలు అనేవి. ఇదిగోండి, ఇట్లా ఉండలు చేసుకోవాలి. నేను మీకు 3 చేసి చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. బియ్య పిండితోనే ఒత్తుకోవాలండి, అప్పుడు ఈజీగా వస్తాయి మనకి. మైదా పిండి, ఆ పిండి కాకుండా బియ్య పిండితోనే అప్పడాలు ఒత్తుకోవాలి. ఇది నేను ఇది అన్నంలో కూడా తినచ్చండి మనం, చాలా టేస్టీగా ఉంటుంది అప్పడాల పిండి. ఇది కాసేపు నానాలండి. మీకు టైం ఉంటే ఈవినింగ్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడే చేసి చూపిస్తాను. కాసేపు నానాలండి. ఈలోపు పిండి కలిపించాయి కదా, హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. చపాతీ ఒత్తుకున్నట్టుగా ఒత్తుకోవాలి.
ఇదిగోండి హోమ్ మేడ్ అప్పడాలు రెడీ అయిపోయినాయి. అప్పడాల పిండి కలపటం దగ్గర నుంచి ఇదిగోండి ఇట్లా ఉంటుంది ప్రాసెస్ మొత్తం వచ్చేసి. మనకి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పైన పెట్టుకుంటే ఈవినింగ్ కల్లా ఎండిపోతాయి. ఫ్యాన్ గాలికైనా ఆరబెట్టుకోవచ్చు మనం వచ్చేసి. లేదు అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి బయట బాల్కనీలో ఎండకైనా పెట్టేస్తే మనకి ఎండిపోతాయి. కాబట్టి రేపు మనం కాల్చుకొని ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా ఉంటాయండి. నెయ్యి రాసుకొని తినచ్చు, పప్పు సాంబార్లోకి వాటిల్లో కూడా యూజ్ అవుతాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, కమెంట్ చేయండి. మీరు కూడా హోమ్ మేడ్ అప్పడాలు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి బయట ఇట్లా బాల్కనీలో ఎండకు పెట్టేశాను. మీరు ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ గాలికైనా పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? వచ్చేసి ఇది రేపు నేను మళ్ళీ షార్ట్ వీడియో ఒకటి చేస్తానండి వచ్చేసి. ఇది ఎందుకంటే మరీ లాంగ్ అయిపోతుందిగా ప్రాసెస్ ఈవినింగ్ దాకా అంటే, అందుకని చెప్పేసి రేపు ఉదయం మీకు నేను ఇది చూపించి కాల్చి ఎట్లా వచ్చిందో టేస్ట్ అనేది నాతో పాటు మీరు కూడా చూద్దరు. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.